చెప్పు బాము మనీష్ చెప్పు స్టోరీ చెప్పు. అయితే ఒకప్పుడు ఒక పాము పుట్టు ఉంటేదంట. అలా పాము ఉండేది కాదంట, చీమలు ఉండేదంట. ఆ చీమలు ఏం చేసినాయి, శీతాకాలం కోసము పుట్టుని వెతికి ఇంట్లో పెడుతూ ఉన్నాయంట. దాని పక్కనే ఒక ఇల్లు ఉండేదంట. ఆ ఇంట్లో ఒక గ్రీన్ గ్రాస్ హోపర్ నివసించేదంట. అయితే ఏమైంది, ఆ గ్రీన్ గ్రాస్ హోపర్ చలికాలం భోజనం గురించి ఆలోచించకుండా ఎండ భోజనం గురించి ఆలోచించుకొని మంచిగా పాటలు పాడుకుంటా ఉన్నది. అయితే ఏమైంది, ఒక రోజు చీమల గుంపు ఫుడ్ తేవడానికి పోయినాయి. అప్పుడు దాంట్లో ఒక చీమ పడిపోయింది, కళ్ళు తిరిగి ఇట్లా పడిపోయింది. ఎందుకు పడిపోయింది, ఆ గ్రీన్ గ్రాస్ హోపర్ ఇట్లా గిటార్ పట్టుకొని ఇట్లా వాదిస్తూ ఉన్నది. వాదిస్తూ ఉన్నాకేమైంది, ఆ చీమ గ్రాస్ హోపర్కి ఇట్లా చెప్పింది, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు మమ్మల్ని, నీకేం పని లేదా, శీతాకాలం భోజనం గురించి ఆలోచించవా అని అంటే చీమ అన్నది అట్లా. అప్పుడు గ్రీన్ గ్రాస్ హోపర్ ఏం చేసిందంటే అప్పుడు లైట్ అని ఆ ఎండాకాలం భోజనం గురించి ఆలోచించు, చలికాలం భోజనం గురించి ఇప్పుడు ఎందుకులే అని ఆ గ్రీన్ గ్రాస్ హోపర్ అన్నది. అన్నాకేమైంది, ఆ చీమ ఏం పట్టించుకోకుండా తల కిందికి వంచుకొని పోయింది, ఫుడ్ తీసుకొని పోయింది. శీతాకాలం వచ్చింది. అప్పుడు గ్రాస్ హోపర్ అని చెప్తే గ్రాస్ హోపర్ ఎండాకాలంలోనే ఏం చేయలేదు, మంచిగా ఆడుకుంటూ తినుకుంటూ మంచిగా పాడుతూ ఉన్నది. కానీ చీమలు మాత్రం ఎండాకాలంలో ఏం చేసినాయి, మంచిగా ఫుడ్ సేకరించినాయి కదా. అప్పుడు గ్రాస్ హోపర్ మస్తు బాధపడింది, చీమల గురించే ఆలోచించుతూ ఉన్నది. ఒక బండ మీద కూర్చొని ఎండిపోయిన ఆకులతోటి ఇట్లా కప్పుకుంది, అది ఇట్లా ఎగిరిపోయింది. ఇక మస్తు చలి, మస్తు ఆకలేసింది. అప్పుడు ఆ గ్రీన్ గ్రాస్ హోపర్ ఇట్లా అనుకుంది, నేను ఏమి తినకుంటే నేను చచ్చిపోతాను అని అనుకున్నది. అప్పుడు చీమల గుంపు కనిపించింది, చీమల ఇల్లు కనిపించింది. అప్పుడు గ్రాస్ హోపర్ ఏం చెప్పింది, గ్రాస్ హోపర్ చీమల ఇల్లు చూసింది. అప్పుడు చీమలు ఏం చేసినాయి, వాళ్ళ ఇంట్లో మంచిగా సేకరించిందిగా ఎండాకాలంలో ఫుడ్ అంతా, వాటిని అంతా వంట వేసుకొని తింటూ ఉన్నాయి. అదంతా గ్రాస్ హోపర్ చూస్తా ఉంది. అప్పుడు గ్రాస్ హోపర్ మనసులో అనుకుంది, నేను కూడా చీమ దగ్గరికి వెళ్ళి నేను కూడా అడుగుతా అని అనుకుంది గ్రాస్ హోపర్. ఆ గ్రీన్ గ్రాస్ హోపర్ అనుకుంది. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి తలుపు కొట్టింది. తలుపు కొడితే ఆ చీమలాంటి డోర్ తీసినాయి. డోర్ తీసినాక అప్పుడు గ్రీన్ గ్రాస్ హోపర్ అన్నది ఇట్లా గుట్టిగా ఏడ్చుకుంటా గుట్టిగా అట్లా జోక్గా ఇట్లా అన్నది. ఏమన్నది, నన్ను ఇంట్లోకి పంపిస్తారా, నేను మంచిగా పాటలు పాడతాను, నాకు ఫుడ్ ఇవ్వండి అని అన్నది గ్రాస్ హోపర్. గ్రీన్ గ్రాస్ హోపర్ అన్నది. చీమలు అట్లా గ్రీన్ గ్రాస్ హోపర్ అన్నది. అప్పుడు చీమలు ఏమన్నాయి, నువ్వేమన్నా ఎండాకాలంలో ఏమన్నా
ఫుడ్ సేకరించుకున్నావా అని అన్నది. అప్పుడు ఆ గ్రీన్ గ్రాస్ హోపర్ ఏమన్నది, నాకు టైం లేదు, అందరినీ సేకరించుకోవాలని అన్నది. అప్పుడు చీమలన్నీ ఏం పట్టించుకోకుండా పోయినాయి. అప్పుడు ఎండాకాలంలో ఒక చీమ గుంపు ఉంటే ఒక చీమ పడిపోయింది అని అన్నా కదా, ఒక గిటార్ వాయిస్తూ ఉన్నది. అప్పుడు ఎండాకాలంలో అదే ఆ చీమ వచ్చింది, వచ్చి గ్రాస్ హోపర్ ముందు నిల్చుంది. నిల్చొనేమన్నది ఆ చీమ, నువ్వేమన్నా ఎండాకాలంలో సేకరించుకున్నావా, నువ్వేనా గిటార్ వాయిస్తూ నన్ను కళ్ళు తిరిగి పారిపోయేనట్టు అలా చేసావని చెప్పింది. చెప్పి మొక్కమే కొట్టేటట్టు తలుపేసేసింది. ఇక అప్పుడు మస్తు వచ్చింది ఆ గ్రీన్ గ్రాస్ హోపర్.